ఎందుకంటే లోకంలో మనం చూస్తే 99% మానవుల జీవితాల్లో దేవుని చిత్తం నెరవేరట్లా. తెలుసా? 99% మానవుల జీవితాల్లో దేవుని చిత్తం నెరవేరట్లా. ఎలా నెరవేరుస్తామయ్యా? నీ పిల్లల్ని పెంచేటప్పుడు వారిని దేవుని చిత్తానుసారంగా పెంచాలి. ఇది దేవుడు చెప్తున్నాడు. నీ పిల్లలను పెంచేటప్పుడు దేవుని చిత్తానుసారంగా పెంచాలి. చాలామంది సినిమాల్లో పెంచుతారు, సినిమా డ్యాన్సుల్లో పెంచుతారు, సినిమా డైలాగుల్లో పెంచుతారు, బూతుల్లో పెంచుతారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన చిత్తం భూలోకమందు నెరవేరాలంటే ఏంటో చెప్పిన, ఈరోజు నీ జీవితంలో నీ పిల్లలను పెంచేటప్పుడు వారిని దేవుని చిత్తానుసారంగా పెంచాలి. ఆమెన్. ఈరోజు ఇక్కడ యవనస్తులు ఉన్నారుగా, ఈ యవనస్తులు నీవు కూడా ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? అయ్యా, పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి యందును నీ చిత్తము నెరవేరునుగాక. ఒక యవనస్తుడిగా నువ్వు దేవుని చిత్తాన్ని ఎలా చేయాలో తెలుసా? దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతూ చేయాలి. ఆమెన్. చాలామంది యవనస్తుల్లో ఏమంటారు, 10th, ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీలో ఉన్న వాళ్ళకి గొడవలు ఒక ఫ్యాషన్. తెలుసా? గొడవలు ఒక ఫ్యాషన్స్. అమ్మాయిల వెనకాల తిరగడం ఒక ఫ్యాషన్. లేకపోతే ఇంకొక ఏమంటారు, కొన్ని ఉంటాయి అన్నమాట. గొప్ప అనిపించుకోవడం, చెవుకు ఒక కమ్మ పెట్టుకోవడం కావచ్చు, చినిగిపోయిన ప్యాంట్లు వేసుకోవడం కావచ్చు. దీస్ ఆర్ ఫ్యాషన్. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? దేవుని చిత్తానుసారంగా నువ్వు నడవాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని పెంచేటప్పుడు అందులో దేవుని చిత్తం ఉండాలా. నీ బ్రతికేటప్పుడు నీ జీవితంలో, యవన జీవితంలో దేవుని చిత్తం ఉండాలా. ఒక ఉద్యోగం చేసేటప్పుడైనా, ఒక వ్యాపారం చేసేటప్పుడైనా అందులో దేవుని చిత్తానుసారంగా ఉండాలి. ఆమేన్. ఇదే ప్రార్థన. ఈ ప్రార్థన చేయాలంట నువ్వు. ఏమని? అయ్యా, పరలోకంలో నీ చిత్తం నెరవేరుతున్నట్టు భూమి యందును నీ చిత్తము నెరవేరునుగాక. ఆమేన్. నీ వివాహ విషయంలో కూడా చాలామంది వివాహాల్లో కూడా అందాన్ని బట్టో, డబ్బును బట్టో, ఉద్యోగాన్ని బట్టో, అవునా, ఎలాంటి వాళ్ళైనా పర్లేదు, గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే చాలు, ఎలాంటి వాళ్ళైనా పర్లేదు, మంచి కట్నం వస్తే చాలు అని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆయన చిత్తములో జరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదైనా సరే దేవుని చిత్తంలో జరగాలి. ఏదైనా సరే దేవుని ఇష్టంగా జరగాలి. దేవుని చిత్తం అంటే ఏం లేదు, మరొకసారి చెప్తున్నా, ఆయనకు ఇష్టంగా నీ జీవితంలో నువ్వు చేయడమే దేవుని చిత్తం చేయడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే దేవునికి కొన్ని ఇష్టాలు ఉంటాయి నీ జీవితంలో. నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఈ పని చేయకూడదు, నువ్వు ఇలా బ్రతకాలి, నువ్వు ఇలా బ్రతకూడదు, నువ్వు ఇది చేయాలి, ఇది చేయకూడదు అనేటువంటి ఇష్టాలు నీ మీద దేవుడు కలిగి ఉంటాడు. వాటిని చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.